ఫ్రెండ్స్, మీ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊళ్ళో నాగల చవితి ఎలా చేస్తున్నామో చూసేద్దామా. మమ్మీ అయితే ఆల్రెడీ పూజ కోసం అంతా సర్దీసి ఉంచింది. నేను మీకు చూపించాలని మళ్ళీ తీసి చూపిస్తున్నాను. అదైతే గామంచ. ఇప్పుడు నా చేతిలో ఉన్నది అయితే సర్పాలు. యాక్చువల్లీ ఈ సర్పాల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి వెండి, ఇంకొకటి రాగి. ఇది ఎందుకు వేస్తుందంటే మా మమ్మీ నా కోసం చిన్నప్పుడు మొక్కున్నదంట. నాకు చెవు నొప్పి, ఇంకా చెవు నుంచి నీళ్ళు వచ్చేవంట. మా పెద్దమ్మనిది చెప్పారు ఇది వేస్తే కోరిక తీరుతుందని. సో ఇంక మా మమ్మీ ప్రతి సంవత్సరం అలానే వేస్తుంది. సో పూజకి అయితే మా మమ్మీ పాలు పట్టుకున్నది, దీపం రెడీ చేసుకున్నది, పువ్వులు, తమలపాకులు, పసుపు, కుంకుమ, కాకర పువ్వులు అన్నీ రెడీ చేసి ఉంచింది మా మమ్మీ. అదంతా అయిపోయాక ఇప్పుడు ఈ బాక్స్లో అయితే మా మమ్మీ గుడ్లు అనేది ఉంచింది రెడీ చేసి. దీనికైతే మమ్మీ పసుపు రాసి ఉంచింది. కొంతమంది అయితే నార్మల్గానే వేస్తారు. ఇప్పుడు ఈ బాక్స్లో అయితే జిమ్మిడి, సల్విడి, రాగి ముద్ద అంతా మిక్స్ చేసి రెడీ చేసి ఉంచింది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. ఇదంతా మలంచ ఏరియా అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా సూపర్ మార్కెట్. దాంట్లో చాలా స్టాల్స్ అనేది ఉంటాయి, షాప్స్. మీదని కొత్తగా రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం మన లొకేషన్కి వచ్చేసాము. ఇదంతా రైల్వే క్వార్టర్ అండి, చూస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వచ్చి వేస్తాము. మాది ఆల్మోస్ట్ పూజ అనేది రెడీ అయిపోయి మమ్మీ పసుపు, కుంకుమ, బొట్లన్నీ పెట్టేసింది. దీపం కూడా మేము పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ సర్పాలు వేస్తాం. యాక్చువల్లీ నేను వేసేద్దాం అనుకున్నాను ఈ సర్పాలు. మా డాడీ లేదు, మమ్మీ వేయాలి, మమ్మీ మొక్కుకున్నారంట. ఎందుకంటే మమ్మీ రోజంతా ఫాస్టింగ్తోనే ఉంటుంది. అసలు వాటర్ కూడా తాగదు. ఈవినింగే చుక్క చూసుకొని ఫ్రూట్స్ అనేది జిమ్మిడి అవి తింటుంది. సో ఆల్రెడీ మా మమ్మీ సల్విడి వేస్తుంది. ఇప్పుడు అది 3 వేయాలంట, సల్విడి, జిమ్మిడి, ఇంకా రాగి అయితే మా మమ్మీ వేస్తుంది. అదంతా వేసాక మా మమ్మీ ఇప్పుడు ఎగ్ వేయాలి. ఎగ్ వేసాక పాలు ఇంకా వాటర్ వేస్తారు. సో అవన్నీ 3 టైమ్స్ వేసాక మా డాడీ టర్న్ అంట. మా డాడీ అందరివి వేసారు, మా అక్కవి, మా బావది, అందరిది వేసి లాస్ట్లోని ఇంకా నేనే వేయాలి. సో ఇక్కడైతే మా డాడీ అయితే అన్నీ ఒక్కొక్కసారి వేస్తున్నారు. మా మమ్మీ చూడలేదేం, లేదని మా మమ్మీ అంటది అదేంటి అనేసి. ఇక్కడైతే మమ్మీ ప్రసాదం కోసం తీసింది, ఒక ఇస్త్రాకు మీద అన్నీ తీసి పెట్టింది. ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, జిమ్మిడి, రాగి, సల్విడి అవన్నీ తీసి మా మమ్మీ నాకు ఇస్తుంది, నేను పెడుతున్నాను. అసలు ఆల్మోస్ట్ ఆ ఎగ్స్ అన్నీ బయటికే వచ్చేసాయి, ఇంకా చోటే లేదు. ఇప్పుడు నేను ఇంకా అవన్నీ ఏదో అలా పెట్టేసి ఇప్పుడు ఎగ్ మీదనే పెట్టేసాను. నేను ఇంకా అక్కడ పెట్టాక ఇప్పుడు మిల్క్ వేయాలి. మా మమ్మీ అక్కడ పేపర్ ఆకు తీసి పడిపోతుంది అంటుంది. మళ్ళీ ఇంకేం చేయాలి, అదంతా కంప్లీట్ చేయాలనేసి సైడ్న ఏదో చిన్న హోల్ ఉన్నది. ఇంకా హోల్లో మొత్తం మిల్క్ అంతా వేసి వాటర్ 3 టైమ్స్ అనేది వేయాలి. ఆ వాటర్ వేసాక ఫ్లవర్స్ తెచ్చుకున్నాం కదా, పువ్వులు, ఆ పువ్వులు అనేది తీసి అక్కడ వేసి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకునేక ఇంకా మేము కిందన 3 టైమ్స్ అనేది వాటర్ వేస్తాము. ఇక్కడైతే నేను ఏం చేశానో అసలు నా చెయ్యి అనేది దీంట్లో ముంచేసాను, వాటర్ రావట్లేదు. మరి మా డాడీకి ఇచ్చేసి నేను అన్నా నాకు ఇవ్వండి, నేను వేస్తాను అంటే మా డాడీ నాకు ఇస్తున్నారు. అక్కడ నుంచి ఇచ్చి నేను అలా 3 టైమ్స్ వేసుకొని ఇంకా దండం పెట్టుకున్నాను. అందరిది పూజ అంతా అయిపోయింది, మా వాళ్ళందరిది అయిపోయాక ఇంకా ఆరతి ఇస్తారు మా మమ్మీ. ఆరతి ఇచ్చాక సో ఇప్పుడు అంతా వేస్తాం కింద 3 టైమ్స్. అయిపోయాక తెచ్చుకున్న కాకర పువ్వులు, క్రాకర్స్ కాల్చుకొని దండం పెట్టుకొని ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.